అనేసంటే నా నోట్లో చక్కెర పోసేది కాదే, నీ జీవితంలో నిప్పులు పడిపోయినాయి, అన్యాయం జరుగుతుంది, మీ భర్త చాలా గొప్పవాడు అనుకున్నాను, నీ భర్త ఎదవా అని చెప్పి లేనిపోని విష్టి పోసేస్తుంది. వినగా వినగా అంటే పూర్వం ఒకసారి వచ్చేసి ఒక బ్రాహ్మణుడు మేకను తీసుకొని పోతా ఉంటే దారిలో నలుగురు దొంగలు బ్రాహ్మణుని చంపడం ఎందుకులే అనేసి ఫస్ట్ ఒకడు వస్తాడు, వచ్చి నమస్కారం గురుగారు బాగున్నారా అనేసి, బాగున్నాను నాయన అంటారు. మరి నీ చేతిలో ఉన్నది మేక కాదు, మీ నల్లటి రాక్షసి అనేసి అంటారు. రాక్షసు అనగానే ఆయన బుర్త కూడా ఇది. మళ్ళీ ఇంకోటి వస్తాడు, అలాగే రాక్షసు అంటాడు. ఇంకోటి వస్తాడు, అలాగే రాక్షసు అంటాడు. నాలుగోసారి ఇంకోటి వస్తాడు, చూసి మేక వైపు, ఓ ఇది మేక రాక్షస, ఎందుకు వచ్చిన దరిద్రం అని దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ నలుగురు దాన్ని తీసుకొని పోతారు. అలాగా అంటే అలా మారిపోతారనమాట. అలాగే అలాంటి పరిస్థితి వచ్చింది కైకకి. రాముడిని ఎంతో ప్రేమగా చూసుకుంది. కౌసల్యాదేవి కన్నా ఒకరంత ప్రేమగానే చూసింది కైకేయి. కానీ ఆ సమయంలో ఆమె మనసు అలా మారిపోయి కర్తవ్యం ఏమిటి అని అడగగానే వెంటనే ఒకసారి దేవదానవుల యుద్ధం జరిగేటప్పుడు మీ ఆయనని సహాయం కోరాడు ఇంద్రుడు అంతటి వాడు దశరథ మహారాజు సహాయం కోరారు, గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడు కోరగా నీ భర్త తరపున నువ్వు సారథ్యం వహించావు కదా, అప్పుడు నీ భర్త నీకేం కావాలి అని అడగగా నీకేం వద్దన్నావు, ఆ కోరికలు ఇప్పుడు అడుగు. రాముడికి పట్టాభిషేకం జరగకూడదు, అరణ్యవాసం చేయాలి. రెండోది మన భరతుడికి పట్టాభిషేకం జరగాలని కోరుకో అని చెప్పగానే గృహానికి వెళ్ళు అని చెప్పి అలక గృహానికి పంపించేసేగానే దశరథ మహారాజు ఏమీ తెలియకుండా కైకకి ఈ విషయం చెప్తే సంతోషపడుతుంది. లోపలెక్కడో శంక ఉన్నా కూడాను ఆనందంగానే వస్తారు. రాగానే ఆమె ఈ రెండు కోరికలు చెప్పగానే ఆయన గుండెలు బాదుకుంటా, రక్కాసిదానా పావుని తెలియక పాలు పోసి సాకాను నిన్ను అని బాధపడి ఏడ్చి నెత్తితే కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎన్నోసార్లు బాధపడ్డాడు. కైక కాళ్ళు పట్టుకుంటా, కైక ఈ వయసులో నాకు ఇలాంటి పరిస్థితి కలిగేకు అని ఎంతో ఏడుస్తాడు. అయినా కూడా కైక కొంచెం కూడా కరగదు.